యేసయ్య పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. మనము ప్రార్థించవలసినటువంటి భారం మనపైన ఉంది. ఆత్మలను రక్షించుట ప్రభువైన యేసుక్రీస్తు పని అయి ఉంది, దేవుని చిత్తమై ఉంది. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే, అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు పెహేరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు ముని మనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమార్తెలు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును వారి స్వాధీనము చేసి, వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యములోని సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినివారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీలు సెలోపెహాదు కుమార్తెలు. అతనికి 5 కుమార్తెలు ఉన్నారు. సెలోపెహాదు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు ఒకడు. సెలోపెహాదు పెహేరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు ముని మనుమడునై ఉండెను. చూడండి, ఇక్కడ వరుసగా మరి కుమారుల పేర్లు ఒకరి తర్వాత ఒకరు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు. ఈ విధంగా కుమారుల పేర్లు, ఎవరి కుమారుడు, ఎవరి తర్వాత ఎవరి కుమారుడు, వారి కుమారుడు ఎవరు, ఈ విధంగా వస్తున్నాయి. అయితే సెలోపెహాదుకు కుమారులు లేరు. కుమారులు లేని కారణంగా మరి సెలోపెహాదు కుమార్తెలు ఎవరంటే మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా. చూడండి, ఆ దినముల్లో మరి స్త్రీల పేర్లు వచ్చేవి కాదు. వారి వంశం నిలబడాలంటే వారి యొక్క వంశోద్ధారకుడు కొడుకు పుడితేనే వారి వంశం ఒకరి తర్వాత ఒకరిది మరి వారికి సంక్రమించేదనమాట. ఈ విధంగా మరి సెలోపెహాదుకి కుమారులు లేని కారణంగా ఇతనికి 5 కుమార్తెలు ఉన్నారు. ఈ 5 కుమార్తెలు ఆలోచన చేసుకొని మరి మా తండ్రి యొక్క పేరు, మా తండ్రి యొక్క ఆస్తి, మా తండ్రి యొక్క భాగము మేము పొందుకోవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే మరి వారి యొక్క తండ్రి పేరును నిలబెట్టాలని ఆశపడ్డారు. వారి తండ్రి యొక్క ఆస్తి, వారి తండ్రి యొక్క స్వాస్థ్యమునకు వారసులుగా
ఈ ఆడపిల్లలు నిలబడాలని వారు ఒక ఆలోచనతో మరి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలని ఆశపడ్డారు. ప్రత్యక్షం గుడారం యొద్ద మోషే, అహరోనులు, మరి సర్వ సమాజము, మరి అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం ఎదుట అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రధానులు మరి అక్కడ ఉన్నప్పుడు వీరు ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళారు. మా తండ్రికి రావాల్సిన స్వాస్థ్యం, మా తండ్రికి వారసులుగా మేము నిలబడాలి. మా తండ్రి పేరు మాసిపోవడానికి వీల్లేదు. మా తండ్రి పేరు మరి మేము నిలబెట్టాలని ఆశపడ్డారు. అందుకని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వారు వచ్చి మరి మాట్లాడాలని ఆశపడ్డారు. ఆ దినముల్లో మరి ఎటువంటి సమస్య అయినా, ఏ విధమైనటువంటి మరి న్యాయమైనా జరగాలి అని అంటే, ఎటువంటి తీర్పు అయినా జరగాలి అంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చేవారు. అక్కడ సర్వ సమాజము, మోషే, అహరోనులు మరి అక్కడ ఉండేటువంటి వారు. చూడండి, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 51వ వచనంలో చూసినట్లయితే, యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువాయు, ఇజ్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములివి. చూడండి, ఆస్తి పంపకాలు, వారు సంపాదించినటువంటి మరి వారు యుద్ధము చేసి పొందుకున్నటువంటి భూభాగాలు, ఎవరెవరి గోత్రాలకి, ఎవరెవరి వంశాలకి ఏ ఏ భాగాలు రావాలన్నా కానీ యెహోవా సన్నిధిని వారు చిట్టీలు వేసుకొని ఎవరి పేరు మీద ఏ భాగం వస్తుందో దానిని వారికి ఇచ్చేటువంటి వారు. మరి ఎటువంటి సమస్య అయినా కానీ న్యాయము తీర్చాలంటే ప్రత్యక్షపు గుడారం యుద్ధకి రావాలి. ప్రత్యక్షపు గుడారం దగ్గర యాజకుడు ఉంటాడు, మోషే, అహరోనులు ఉంటారు, సర్వ సమాజము 12 గోత్రాలకు చెందినటువంటి ప్రధానులు, ముఖ్యులు అక్కడ ఉంటారు. వారి దగ్గర, వారి మధ్యలో మరి న్యాయం జరుగుతూ ఉండేది. ఈ విధంగా మరి షిలోహు దగ్గర, ప్రత్యక్షపు గుడారం దగ్గర వీరు న్యాయం జరుగుతూ ఉండేది. కాబట్టి సెలోపెహేదు యొక్క 5 కుమార్తెలు ఏక మనసు కలిగి ఒకటే దృక్పథంతో మరి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మోషే, అహరోనులు అక్కడ ఉన్నారు. వారి యుద్ధకు వచ్చేటువంటి వారు. అయితే మోషే ప్రజలకు న్యాయం తీర్చేవాడు. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యుద్ధ నిలిచి ఉండిరి. మోషే ప్రజలకు న్యాయం తీర్చేవాడు. మోషే జ్ఞానము కలిగిన వాడు, ఐగుప్తీల సకల విద్యలందు మరి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. మోషే న్యాయము అన్యాయము ఎరిగినటువంటి వాడు. మోషే ప్రజలకు మరి న్యాయము తీర్చేటువంటి వాడు. అందుకని మరి సెలోపెహేదు యొక్క 5 కుమార్తెలు అక్కడికి వచ్చారు. ప్రత్యక్ష గుడారం యొద్ద నిలిచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద వారు నిలబడ్డారు. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. చూసారా, ఈ కుమార్తెల యొక్క మరి జ్ఞానము, వివేకం ఏ విధంగా ఉంది, వారి యొక్క యథార్థత, వారి యొక్క నమ్మకత్వము, వారి యొక్క నిజాయితీ. మా తండ్రి కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు. కానీ కోరాహు సమూహము అంటే మరి అసలు అక్కడ ఏం జరిగింది? కోరాహు ఎవరు? అసలు ఏ విధంగా వారు చనిపోయారు? ఆ సమూహం పేరు ఎందుకు ఎత్తారు వారు? ఈ 5 ఆడపిల్లలు
మరి మోషే యొద్ద ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చి వారు విన్నవించుకున్నటువంటి మాటలలో కోరాహు సమూహము గురించి ఎందుకెత్తారంటే, కోరాహు సమూహము యెహోవా మీద తిరుగుబాటు చేశారు. మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేశారు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, లేవీకి ముని మన్మడును, కహాతుకు మన్మడును, ఇస్హారు కుమారుడగు కోరాహు రూబేనీలలో ఎలియాజరు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారులైన ఓనును యోచించుకొని ఇజ్రాయిలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోన్లకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూసారా, ఈ 250 మంది మరి మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేశారు, యెహోవా మీద తిరుగుబాటు చేశారు. మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారని మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేశారు. సర్వ సమాజంలో ఉన్నటువంటి వారందరూ పరిశుద్ధులే. దేవుడు మీతోనే మాట్లాడతాడా? మేము కూడా పరిశుద్ధులమే. దేవుడు మీతోనే మరి పలికిస్తాడా? మాతో కూడా మాట్లాడతాడు. తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే అహరోన్లు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ తెలుసుకుందామని వారిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రప్పించాడు. ఎందుకంటే ఏది జరిగినా ప్రత్యక్షపు గుడారం దగ్గరే జరగాలి. ప్రత్యక్షపు గుడారం దగ్గర మరి దేవుడు ఉంటాడు. ప్రత్యక్షపు గుడారంలో ఏముందంటే దేవుని మందసం, కెరూబులు, సెరాపులు, అక్కడ దేవుని యొక్క మరి సన్నిధి అక్కడ ఉంది. కాబట్టి అక్కడే మనం తేల్చుకుందాం రండి అని మోషే అహరోన్లు మరి వారితో మాట్లాడారు. చూడండి, 16వ అధ్యాయము 17వ వచనంలో, సంఖ్యాకాండము 16-17 చూడండి. వాటి మీద ధూప ద్రవ్యములు వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోను ఒక్కొక్కడు తమ ధూపార్తిని తేవలనని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. ధూపార్తులను పట్టుకొని తీసుకురండి, దాని మీద అగ్ని ఉంచండి, దాని మీద ధూప ద్రవ్యములను వేయండి, ప్రత్యక్షము గుడారం దగ్గరికి రండి అని వారిని పిలిచినప్పుడు యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా ఏమన్నాడంటే, 16వ అధ్యాయము సంఖ్యాకాండం 16వ అధ్యాయము 20వ వచనములో, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోన్లతో చెప్పగా వారు సాగిలపడి. చూసారా, మోషే అహరోన్లు సాగిలపడ్డారు. మీరు అక్కడి నుండి తప్పుకోండి, వారిని నేను నాశనం చేసేస్తా. కానీ మోషే అహరోన్లు ఏమన్నారంటే, మరి అందరిలాగా వీరు మరణించడానికి వీల్లేదు. మోషే దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. 16వ అధ్యాయము 29వ వచనం చూడండి. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్టు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఈ విధంగా
మరి 200 మంది మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేసినటువంటి వారి మీదికి దేవుని ఉగ్రత ఏ విధంగా వచ్చింది. మానవులందరూ చనిపోయే రీతిలో కాదు, ఒక వింత జరగాలి. అక్కడ చూడండి 22వ వచనంలో అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెర విడిచెను. 21వ వచనం, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళములోకి కూలిరి. వారిని భూమి మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి వారికి దేవునికి విరోధంగా నిలిచినప్పుడు నువ్వే మమ్మల్ని ఏలాలా, నువ్వే మమ్మల్ని నడిపియాలా, నీతోనే దేవుడు మాట్లాడుతాడా, నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావా అని సేవకుల మీద, మోషే మీద, అహరోన్ల మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరవిడిచి వారిని పాతాళంలోకి మింగివేసింది 250 మందిని. కాబట్టి ఈ సెలోపెహాదు యొక్క కుమార్తెలు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 3వ వచనంలో, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు. మా తండ్రి కోరాహు సమూహంలో లేడు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి, తన యొక్క పాపాన్ని బట్టి మృతి పొందాడు. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. వారి సహోదరులు, వారి తండ్రి యొక్క సహోదరులందరికీ కూడా భాగాలు వచ్చాయి. కానీ మరి సెలోపెహేదు పేరున వారికి భాగము రాలేదు. ఆ కుమార్తెలు ఆలోచించుకున్నారు, 5 కుమార్తెలు ఉన్నాం కదా, మేమెట్లా బ్రతకాలి, మాకు స్వాస్థ్యం రావాలి కదా, మాకు భాగం రావాలి కదా, మనము కూడా మరి ప్రత్యక్షపు గుడారం యొద్దకు వెళ్ళి న్యాయము తీర్చేటువంటి మోషే ఉన్నాడు కదా. చూడండి, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినటువంటి వారు నశించిపోయారు. ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చినటువంటి ఆడపిల్లలు సెలోపెహేదు యొక్క 5 కుమార్తెలు ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చారు. వారి యొక్క నీతి, వారి యొక్క ధైర్యము చూడండి. మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది, మన నీతి మనకు ధైర్యం పుట్టిస్తుంది, మన యథార్థత మనకు ధైర్యం పుట్టిస్తుంది. మా తండ్రి పేరు మాసిపోనేలా ఆడపిల్లలు తండ్రి పేరుని నిలబెట్టుకోవాలని ఆశపడ్డారు. మా స్వాస్థ్యం మాకు రావాలి, మాకు మా తల్లి ఉంది, తండ్రి చనిపోయాడు కానీ తల్లి ఉంది, మా భాగాలు మాకు రావాలి కదా, మా తండ్రి యొక్క ఆస్తి మాకు రావాలి, మా తండ్రి యొక్క పేరు మనష్షీయుల గోత్రములో నుండి మాసిపోనేలా. ఎంత ధైర్యం చూడండి. ఈ విధంగా మరి మోషే అహరోన్ల యొద్దకు, ప్రత్యక్షపు గుడారం యొద్దకు, సర్వ సమాజం యొద్దకు వచ్చి వారు విన్నవించుకున్నారు. అప్పుడు మోషే చూడండి, ఆయన న్యాయము తీర్చేవాడు. అన్ని లక్షల మందికి ఆయన న్యాయం తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు మోషే. కానీ ఇటువంటి సమస్య ఎప్పుడు కూడా రాలేదు, ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు. మోషేను ఆలోచనలో పడేశారు. మోషేను దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడిగా చేశారు. ఇంకొక చట్టాన్ని పుట్టించారు ఈ 5 ఆడపిల్లలు. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున ఆడపిల్లలు నాకు ఉన్నారు, మగపిల్లలు లేరు అని కృంగిపోతున్నారా? బాధపడుతున్నారా? నిరాశపడుతున్నారా?
దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతానం స్త్రీలైనా పురుషులైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ధైర్యంగా పెంచండి, ధైర్యంగా నిలబెట్టండి, ధైర్యాన్ని నింపండి వారిలో, ధైర్యాన్ని నూరిపోయండి వారిలో, ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి జ్ఞానాన్ని నేర్పించండి వారికి. ఈ 5గురు ఆడపిల్లలు సర్వ సమాజం ఎదుటికొచ్చారు, ప్రత్యక్షపు గుడారం యొద్దకు వచ్చారు. వారు చేసుకున్నటువంటి మనవిని అక్కడ కూర్చున్నటువంటి సభ వారందరూ కూడా మరి వినునట్లుగా వీరు చెప్పారు. అప్పుడు సంఖ్యాకాండము 27వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, ఏం చేయాలి వీరి విషయంలో? అక్కడ ఉన్నటువంటి చట్టాలలో ఏ చట్టం కూడా మరి అసలు ఇటువంటి అవసరత ఎప్పుడు కూడా వారికి రాలే. ఈ విధమైన న్యాయం గురించి వారు ఎప్పుడూ ఆలోచన చేయలేదు. దేవుని సన్నిధికి వెళ్ళాడు మోషే. ప్రవ్వా, మరి 5గురు ఆడపిల్లల విషయంలో ఏం చేయాలి, వీరి స్వాస్థ్యం విషయంలో మేమేమి చేయాలని అడగడానికి వెళ్ళినప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కోరాహు సమూహం అక్కడ నాశనమైపోయింది. ప్రత్యక్షపు గుడారం యొద్ద నిలవలేకపోయారు. కానీ ప్రత్యక్షపు గుడారం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడి ఏమంటున్నాడంటే, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు మరి భూస్వాస్థ్యమును వారి స్వాధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యము వారికి చెంద చేయవలెను. సెలోపెహాదు యొక్క కుమార్తెలు చెప్పినది యుక్తం. సెలోపెహాదు వారి తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యములు వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. దేవుడు పలికిన మాట. చూసారా, న్యాయం కొరకు వారు వచ్చారు. వారి ఆస్తిని, వారి భాగాన్ని వారు పొందుకోవడానికి వచ్చారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి ధైర్యం వలె వీరు ఏ విధంగా అయితే యథార్థంగా, నీతిగా, నమ్మకంగా వారి తండ్రి పేరు నిలబెట్టాలని ఆశపడ్డారు. మా గోత్రంలో నుండి, మా వంశంలో నుండి మా తండ్రి పేరు మాసిపోనేలా చూడండి. మరి తండ్రి పేరును బట్టి, కొడుకుని బట్టి వారి వంశము ఒక్కొక్కటి మరి విస్తరించుకుంటూ వస్తుంది. కానీ అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, ఈ విధంగా వస్తుంది. ఈ రోజున సెలోపెహాదు కుమార్తెలు అని తండ్రి పేరు అక్కడ సంబోధించబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆడపిల్లలుగా ఉన్నటువంటి వారు మీ యొక్క తల్లిదండ్రుల పేరును నిలబెట్టండి. మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రతిష్టలను నిలబెట్టండి. మరి గొప్ప పేరు సంపాదించుకోండి. యథార్థతను బట్టి, నీతిని అనుసరించి, దేవుని యందు భయభక్తులు కలిగి మరి మనము జీవించినప్పుడు దేవుడు మనపక్షంగా ఉండేటువంటి వారు. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం. వారికి న్యాయం తీర్చమన్నప్పుడు వారి తండ్రికి రావాల్సినటువంటి స్వాస్థ్యం అంతా కూడా వారి పేరుకు మార్చబడింది, వారి పేరు మీద ఇవ్వబడింది. వారి భాగాన్ని వారికి ఇచ్చేశారు. వారి తండ్రికి ఏ వాటా అయితే ఉందో ఆ వాటా ఆ కుమార్తెలకు ఇవ్వబడింది. కాబట్టి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలంటే మనము ధైర్యం కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మనకు న్యాయం జరుగుతుంది, నీతి న్యాయం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ప్రత్యక్షపు గుడారము అంటే దేవుని సన్నిధికి వెళ్ళారు. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడే రోజు కూడా ఒకటి ఉంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే,
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందాల్సిందే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మరి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మనము దేహముతో జరిగించేటువంటి ఫలమును మనం అనుభవించవలసి ఉంది. ప్రత్యక్షపు గుడారం యొద్ద నిలబడ్డప్పుడు వారు నాశనమైపోయారు. భూమి నెరవిడిచి వారిని మృంగేసింది. సెలోపెహాదు యొక్క కుమార్తెలు దేవుడు వారి విషయంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వారి ఆలోచన యుక్తమైంది. మరి మనం దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుల వలె తీర్పు పొందాలి. దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసి ఉంది. మన క్రియలను బట్టి, మరి మన పనులను బట్టి, మనం చేసేటువంటి ప్రతి దానిని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం మెప్పు పొందవలసి ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి సమయము రాకమునుపే అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వాటికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చినప్పుడు మనం రహస్యంగా చేసే ప్రతిదానికి, రహస్యంగా నీవు మంచి చేస్తున్నావా, రహస్యంగా చెడు చేస్తున్నావా, అంధకార క్రియలు, చెడు క్రియలు, చీకటి కార్యాలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్త. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? మంచి చేసినట్లయితే దేవుని న్యాయపీఠం ఎదుట నీకు మెప్పు కలుగుతుంది. కాబట్టి మనము చేసే ప్రతి దానికి కూడా ఒక దినమున తీర్పు ఉందని మనం గ్రహించాలి. ఒక దినమున అవి వెలుగులోకి వస్తాయని మనం గ్రహించాలి. ఒక దినమున వాటికి ప్రతిఫలం మనం పొందుతామని మనం గ్రహించాలి. మరి మంచి చేసినట్లయితే, మరి గొప్ప కార్యాలు చేసినట్లయితే మనము మెప్పు పొందుకుంటాం. మంచి దాసుల వలె మనం జీవించగలుగుతాం. కాబట్టి సెలోపెహాదు కుమార్తెలు ఏ విధంగా దేవుని ప్రత్యక్షపు గుడారం యొద్ద నిలిచి వారు విన్నవించుకున్నారో, ఆ విధంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడాలంటే మన క్రియలు మంచివై ఉండాలి. వారికి స్వాస్థ్యాలు పంచేటప్పుడు వారి భాగాలు వారికి ఇవ్వబడ్డాయి. చూడండి, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనంలో, వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మోషే కాలములో తీర్పు తీర్చబడింది. మోషే కాలములో దేవుడు చెప్పాడు, వారి తండ్రి భాగము వారికి ఇచ్చేయమని దేవుడు సెలవిచ్చాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కాలంలో మరి కానాను దేశంలోకి వారు ప్రవేశించిన తర్వాత వారి భాగాలు వారికి పంచి ఇచ్చేటప్పుడు ఈ ఐదుగురు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యము ఇయ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. చూసారా, ఆ దినమున మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మరి మీరు మాకు వాటిని అనుగ్రహించండి అని యెహోషువ యుద్ధకు వచ్చారు. అప్పుడు యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. ఈ విధంగా వారు పొందుకోవలసినటువంటి న్యాయాన్ని వారు పొందుకోగలిగారు. దేవుడు వారికి న్యాయము తీర్చాడు. వారు వారి వంశాన్ని, వారి యొక్క తండ్రి వంశాన్ని నిలబెట్టగలిగారు. చూడండి, సంఖ్యాకాండము 36వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా
నోయా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రములోనే నిలిచెను. ఎంత గొప్ప కార్యం చూడండి. వారి తండ్రి సహోదరుల కుమారులను పెళ్లి చేసుకొని వారి స్వాస్థ్యమును వారు పొందుకోగలిగారు. వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచారు. ఎంత జ్ఞానం కలిగిన వారు, ఎంత సమయస్ఫూర్తి, ఎంత వివేకము, ఎంత తెలివి, ఎంత నిబ్బరమైన మనసు, ఎంత ఏక మనసు కలిగి వారు జీవించారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విధంగా వారి తండ్రి యొక్క పేరును నిలబెట్టారు. వారి యొక్క తండ్రి మనష్షీల వంశంలో నుండి మాసిపోనేలా ఈ విధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆడపిల్లలుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మన పిల్లల్ని ఆ విధంగా పెంచుదాం. మన పిల్లల్ని అట్లా ప్రయోజకులుగా చేద్దాం. ధైర్యంగా నిలబడగలిగేటట్లు వారిని పెంచుదాం. వారి నిమిత్తం మనం ప్రార్థిద్దాం. భక్తి మార్గాన్ని నేర్పిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.